गुरुदेवो महेश्वरा गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। సిట్టింగ్ పోస్చర్స్ అండి. స్ట్రైట్గా కూర్చోండి, రెండు కాళ్ళు స్ట్రైట్గా పెట్టుకొని యాంకిల్స్ ఎక్స్టెన్షన్ అండ్ ఫ్లెక్షన్. స్లోగా టోస్ నుంచి పై పార్ట్ అంతా కూడా ముందుకు స్ట్రెచ్ చేస్తూ ఇన్హేల్ చేస్తూ స్లోగా ఎక్సేల్ చేస్తూ వీలైనంత వరకు మీ బాడీ వైపు రావాలి. ఓకే, 1 ఇన్హేల్, ఎక్సేల్ బ్యాక్ సైడ్ ఇట్లా 16 టైమ్స్ చేయండి. ఇట్లా చేసేటప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి యాంకిల్స్ దగ్గర ఉండే నర్వ్స్ కానీ మజిల్స్ కానీ ఎంత బాగా స్ట్రెచ్ అవుతూ ఉంటాయో. ఓకే, నెక్స్ట్ యాంకిల్ స్ట్రెచ్ చేసి అలా ఉంచండి సెకండ్ వేరియేషన్లో. థర్డ్ వేరియేషన్కి వచ్చేటప్పటికి రైట్ లెగ్ అనేది కొంచెం 15 degrees పైకి లేపి లెఫ్ట్ లెగ్ యొక్క టోస్ మీద పెట్టుకోండి. స్లోగా పెట్టుకొని రైట్ హ్యాండ్తో రైట్ టోస్ పట్టుకోవడానికి ట్రై చేయండి. అట్లా పట్టుకొని ఎక్స్టెండ్ చేయండి. ఓకే, అలానే ఆపోజిట్ సైడ్ కూడా చేయండి. వీలైనంత వరకు పైన ఉన్న లెగ్ పైన ఉన్న హ్యాండ్ బాగా స్ట్రెచ్ చేయాలి. ఓకే, రిలాక్స్. నెక్స్ట్ నీ ఎక్స్టెన్షన్. స్లోగా స్ట్రైట్గా కూర్చొని రైట్ లెగ్ నీ దగ్గర ఫోల్డ్ చేస్తూ వీలైనంత వరకు ఇన్హేల్ చేస్తూ స్ట్రైట్గా రండి. ఎక్సేల్ చేస్తూ ఫోల్డ్ చేయండి. అట్లా 16 టైమ్స్ చేయండి రైట్ లెగ్తో. అట్లా ఫోల్డ్ చేసేటప్పుడు నీ దగ్గర మజిల్స్ని, నీ క్యాప్ని, నీ కింద ఉన్న మజిల్స్ని అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఇప్పుడు స్లోగా 16 టైమ్స్ అయ్యాక రైట్ లెగ్ని ఇంటర్లాక్ చేసి హ్యాండ్స్తో టైట్గా ప్రెస్ చేసి పట్టుకోండి. చెస్ట్కి దగ్గరకు టచ్ అవుతుంది అన్నంతగా. స్పైన్ స్ట్రైట్గానే ఉండాలి. అలానే ఉంటూ ఇప్పుడు హాఫ్ బటర్ఫ్లై. రైట్ లెగ్ ఫోల్డ్ చేస్తూ లెఫ్ట్ థై అని పెట్టుకోండి. లెఫ్ట్ హ్యాండ్తో రైట్ యొక్క టోస్ పట్టుకొని రైట్ నీ కింద హ్యాండ్ పెట్టుకొని మూమెంట్స్ చేయాలి. ఎక్సేల్ చేస్తూ రైట్ నీని పైకి వీలైనంత వరకు షోల్డర్కి టచ్ అవుతుంది అన్నంత వరకు తీసుకురండి. ఎక్సేల్ చేస్తూ కిందకి ఫ్లోర్కి టచ్ అవ్వాలి. అట్లానే పెట్టుకొని నీ మీద ప్రెస్ చేయండి డౌన్వర్డ్స్కి. ఎంత వీలైతే అంతకి నీ వచ్చి ఫ్లోర్కి టచ్ అవుతుంది అన్నంతగా కిందకి చేయాలి. బాగా ప్రెస్ చేయండి. ప్రెస్ చేసేటప్పుడు హిప్ మజిల్స్ దగ్గర, నీ మజిల్స్ దగ్గర అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు అలానే ఉంటూ మూమెంట్ చేయాలి. ఓకే, ఎక్సేల్ చేస్తూ పైకి, ఇన్హేల్ చేస్తూ కిందకి. అట్లా చేసేటప్పుడు బ్రీతింగ్తో కోఆర్డినేట్ చేసుకుంటూ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. స్లోగా చేయండి. ఓకే, హిప్ మజిల్స్ అన్నీ కూడా బాగా లూజ్ అవుతూ ఉంటాయండి. ఇప్పుడు అలానే ఉంటూ హాఫ్ బటర్ఫ్లైలో రొటేషన్ చేయండి. రైట్ నీ కింద రైట్ హ్యాండ్ పెట్టుకొని లెఫ్ట్ హ్యాండ్తో రైట్ టోస్ పట్టుకొని క్లాక్ వైజ్ 8 టైమ్స్, యాంటీ క్లాక్ వైజ్ 8 టైమ్స్ చేయండి. పైకి వచ్చేటప్పుడు ఇన్హలేషన్, కిందకు వచ్చేటప్పుడు ఎక్సలేషన్ చేయండి. నెక్స్ట్ అలానే స్ట్రైట్గా కూర్చొని రైట్ లెగ్ ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసి యాంకిల్ దగ్గర బోత్ హ్యాండ్స్తో పట్టుకొని చెస్ట్కి టచ్ అవుతుంది అన్నట్టుగా ప్రెస్ చేయండి. లెగ్ ఫ్లోర్కి టచ్ అవ్వకుండా గాల్లో ఉంచడానికి ట్రై చేయండి. అట్లానే యాంకిల్ దగ్గర పట్టుకొని లేదంటే టోస్ దగ్గరైనా పట్టుకోవచ్చు. పట్టుకొని పైకి స్ట్రెస్ చేయాలి. పైకి అట్లా ప్రెస్ చేసి ఉంచండి 60 నెంబర్స్ కౌంట్ చేసినంత వరకు. ఓకే, స్లోగా ఇప్పుడు ఏం చేస్తారంటే రైట్ లెగ్ కూడా రిలీజ్ చేసి అట్లానే ఆపోజిట్ సైడ్ కూడా చేయాలని నేను సింగిల్ సైడ్ చెప్తున్నాను. బోత్ లెగ్స్ని మోకాల దగ్గర మర్చుకొని పెరీనియంకి దగ్గరగా తీసుకురండి.
రెండు మడమలు కూడా బాడీకి దగ్గరగా ఉంచుకొని రెండు చేతుల్ని కూడా కాళ్ళ వేళ్ళ కింద ఇంటర్లాక్ చేసి పట్టుకొని బటర్ఫ్లై మూమెంట్ స్లోగా ఎక్సేల్ చేస్తూ బోత్ నీస్ని షోల్డర్ టచ్ అవుతుంది అన్నంతగా పైకి తీసుకోనండి. మళ్ళీ స్లోగా రిలీజ్ చేస్తూ కిందికి అట్లా ఒక 16 టైమ్స్ మూమెంట్ చేయాలి. మూమెంట్ చేశాక బటర్ఫ్లైలోనే ఉంటూ నీ లోపల నుంచి బోత్ హ్యాండ్స్ని తీసుకొని వచ్చి టోస్ మీద ఇంటర్లాక్ చేసి పట్టుకోండి. ఓకే, ఇప్పుడు స్లోగా స్ట్రైట్గా వస్తూ బోత్ లెగ్స్ మధ్య 3 feet డిస్టెన్స్ తీసుకోండి. డైనమిక్ స్పైనల్ ట్విస్ట్. ఓకే, స్లోగా ఎక్సేల్ చేస్తూ రైట్ హ్యాండ్ని లెఫ్ట్ ఫుట్ పక్కన, లెఫ్ట్ హ్యాండ్ని రైట్ ఫుట్ పక్కన పెట్టుకోవాలి. డైనమిక్ స్పైనల్ ట్విస్ట్ అట్లా పెట్టుకొని 16 నెంబర్స్ కౌంట్ చేసినంత వరకు హోల్డ్ చేసి ఉంచండి. ఓకే, అట్లా మీరు చేసేటప్పుడు పెల్విక్ పార్ట్ పైన అబ్డామినల్ ఇవన్నీ కూడా బాగా స్ట్రెంగ్తన్ అవుతూ ఉంటాయండి. అక్కడ ఉండే ఫ్యాట్ కూడా తగ్గడానికి ఛాన్సెస్ ఉంటుంది. అట్లానే ఆపోజిట్ సైడ్ కూడా చూడండి. ఈ ఏదైతే అబ్డామినల్ అంటున్నామో అక్కడ 72,000 ఆఫ్ నాడీస్ జంక్షన్ ఉంటుంది. ఆ నాడీస్ అన్నిటినీ కూడా మనం యాక్టివేట్ చేయడానికి ఈ పోస్చర్ చాలా బాగా యూజ్ అవుతుంది. అట్లనే కాళ్ళ మధ్య డిస్టెన్స్ తీసుకొని చెక్కి చాలన అంటే రుబ్బు రోలు అంటున్నారు కదా, అట్లా డిస్టెన్స్ తీసుకొని బోత్ హ్యాండ్స్ని స్ట్రైట్గా తీసుకొచ్చి ఇంటర్లాక్ చేసి స్లోగా క్లాక్ వైజ్ 8 టైమ్స్ బ్యాక్ వచ్చేటప్పుడు ఇన్హలేషన్, ఫ్రంట్కి వచ్చేటప్పుడు ఎక్సలేషన్ చేయాలి. ఓకే, స్లోగా అట్లానే ఉంటూ రివర్స్ డైరెక్షన్లో చేస్తూ నావాసన్. ఓకే, బోత్ హ్యాండ్స్ని కూడా బ్యాక్ తీసుకొని వచ్చి ఇప్పుడు ఎలా అయితే నౌకాసన్ అంటున్నామో అదే పోస్చర్లో ఉంటూ మీరు స్లోగా ఇట్లాగా బోట్ రోయింగ్ చేసేటప్పుడు ఎలా అయితే చేస్తారో బోత్ హ్యాండ్స్తో అట్లా రోయింగ్ చేయాలండి. స్లోగా అట్లాగా బ్యాక్ నుంచి రివర్స్లో కూడా చేయాలి. అట్లానే ఉంటూ బోత్ లెగ్స్ని స్ట్రైట్గా ఉంచుకొని బోత్ హ్యాండ్స్ బ్యాక్ పెట్టుకొని వీలైనంత వరకు బాడీ మొత్తాన్ని కూడా పైకి లేపాలి. దీన్ని పూర్వోత్తానాసన్ అంటారు. అట్లా ఆసనం చేసేటప్పుడు స్పైన్ కింద స్పైన్ పైన రెండు కూడా బాగా ఎక్స్పాండ్ అవుతూ ఉంటుందండి. నెక్ బాగా ఎక్స్పాండ్ అయ్యి థైరాయిడ్ గ్లాండ్ ఫంక్షనింగ్ బాగా చేయడానికి ఇది బాగా యూజ్ అవుతుంది. అదే ఆసనంలో ఉంటూ జస్ట్ ట్విస్ట్ చేయండి. ఓకే, స్లోగా ఎక్సేల్ చేస్తూ రైట్ సైడ్ టర్న్ అవ్వండి. అట్లా టర్న్ అవుతూ రైట్ సైడ్ పార్ట్స్ అన్నిటిని కూడా అబ్జర్వ్ చేయండి. రైట్ సైడ్ పార్ట్ అంతటికి కూడా ఇది ఫ్రీ చేయడానికి ఈ ఆసనం చాలా బాగా యూజ్ అవుతుంది. ఓకే, చాలా ఫ్లెక్సిబుల్గా తయారవుతుంది. సైడ్స్ ఉన్న పార్శ్వ భాగాలన్నిటికీ కూడా ఫ్యాట్ అనేది తగ్గుతూ ఉంటుంది. అట్లా కాకుండా నీ యాంకిల్స్ వరకు కూడా బాగా స్ట్రెచింగ్ అయ్యి మనకి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. అట్లానే ఆపోజిట్ సైడ్ కూడా చూడండి. అట్లాగా ఆపోజిట్ సైడ్ 16 టైమ్స్ చేశాక నెక్స్ట్ భూ నమనాసన్. బోత్ లెగ్స్ అలానే స్ట్రైట్గా ఉంటాయి. హ్యాండ్స్ రెండు స్ట్రైట్గా తీసుకొచ్చి రైట్ సైడ్ టర్న్ అవుతూ ఎల్బోస్ ఫ్లోర్కి టచ్ అవ్వకుండా ఫోర్ హెడ్ అనేది గ్రౌండ్కి టచ్ చేయడానికి ట్రై చేయండి. స్లోగా ఇన్హేల్ చేస్తూ బోత్ హ్యాండ్స్ స్ట్రైట్గా తీసుకురండి. తీసుకొని వచ్చి ఆపోజిట్ సైడ్ స్లోగా ఇన్హేల్ చేస్తూ స్ట్రైట్గా రండి. అట్లనే ఆపోజిట్ సైడ్ భూనమనాసన్, భూమికి నమస్కారం తెలియజేసినట్టు ఉంటుంది కనుక దీనికి భూనమనాసన్ అని చెప్పి పేరు వచ్చింది. ఓకే, ఇది సైడ్ పార్ట్స్, అబ్డామినల్ పార్ట్స్, డైజెస్టివ్ సిస్టమ్ యొక్క డిజార్డర్స్ తగ్గించుకోవడానికి ఇది బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ అలానే స్టాండింగ్ పోస్చర్స్కి రండి. అందరూ నిల్చొని ఇప్పుడు నెక్ అప్ అండ్ డౌన్ చేద్దాం. స్లోగా ఇన్హేల్ చేస్తూ వీలైనంత వరకు నెక్ని బాగా బ్యాక్ తీసుకొని రావాలి. ఎక్సేల్ చేస్తూ ఫార్వర్డ్ బెండ్ అంటే చిన్న వచ్చి చెస్ట్ రీజియన్ టచ్ అవుతుంది అన్నంత వరకు కూడా ఫార్వర్డ్ చేయాలి. అట్లానే ఇన్హేల్ చేస్తూ బ్యాక్కి. ఓకే, ఎంత స్లోగా చేస్తే అంత ఎఫెక్ట్ ఉంటుందండి. మీరు అబ్జర్వ్ చేయండి, థైరాయిడ్ గ్లాండ్ బాగా వర్క్ చేస్తుంది. ఇక్కడ ఏదైతే నెక్ ఉందో ఈ నెక్ రీజియన్ దగ్గర ఉన్న స్కిన్ అంతా కూడా బాగా ఎక్స్పాండ్ అయ్యి మనకి ముడతలు పడటం ఇట్లాంటివి ఏమీ లేకుండా చేసుకోవచ్చు. ఓకే, థ్రోట్ ఇన్ఫెక్షన్స్ అవి చాలా ఎక్కువగా ఉంటాయి, దానికి ఇది బాగా పనిచేస్తూ ఉంటుంది. ఇంకా చెప్పాలి అంటే మనకి నెక్ దగ్గర ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది చాలామందికి, ఈ థైరాయిడ్ ప్రాబ్లం వల్ల కావచ్చు. అది తగ్గడానికి ఇది బాగా పనిచేస్తుంది. అదే పోస్చర్లో ఉంటూ సైడ్ బై సైడ్ స్లోగా ఎక్సేల్ చేస్తూ నెక్ని వీలైనంత వరకు రైట్ సైడ్ టర్న్ అయ్యేటప్పుడు చిన్న వచ్చి రైట్ షోల్డర్కి టచ్ అవుతుంది అన్నట్టుగా ఈక్వల్ లెవెల్లోకి రావాలి. అట్లానే ఇన్హేల్ చేస్తూ స్ట్రైట్గా రండి. స్లోగా ఎక్సేల్ చేస్తూ లెఫ్ట్ సైడ్ టర్న్ అవ్వండి. ఓకే, ఇట్లాగా ఒక 8 టైమ్స్ చేయండి. ఓకే, ఈ ఆసనాస్ అనేవి చాలా బాగా ఫ్లెక్సిబుల్గా అంటే ఇవన్నీ ప్రాణ సంచాలన ఆసనాస్ అండి. ఇవన్నీ చేసేటప్పుడు ఏమవుతుందంటే ఇంటర్నల్గా ఉండే టాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని బయటికి పంపించుకోవడానికి బాగా యూజ్ అవుతూ ఉంటుంది. ప్రాణ సంచాలన ఆసనాలు చేసేటప్పుడు ప్రాణిక్ ఎనర్జీ అనేది టోటల్ బాడీ మొత్తం కూడా స్ప్రెడ్ అవ్వడానికి ఈ ఎక్సర్సైజెస్ అనేవి చాలా బాగా పనిచేస్తూ ఉంటాయి. ఇప్పుడు అట్లానే ఉంటూ స్ట్రైట్గా ఉండి ఎక్సేల్ చేస్తూ ఫార్వర్డ్ బెండ్, చిన్ కిందకి టచ్ అవ్వాలి. స్లోగా ఎక్సేల్ చేస్తూ రైట్ నుంచి బ్యాక్ రండి, రైట్ షోల్డర్కి టచ్ అవుతూ అట్లానే వస్తూ లెఫ్ట్ షోల్డర్ నుంచి కిందకి రండి. అట్లా క్లాక్ వైజ్ 8 టైమ్స్, యాంటీ క్లాక్ వైజ్ కూడా 8 టైమ్స్ చేయండి. ఐస్ క్లోజ్ చేసుకొని బ్రెత్ని అబ్జర్వ్ చేస్తూ చేయండి. ఓకే, ఇది బ్రీతింగ్తో కోఆర్డినేట్ చేసుకొని చేసే ఆసనాస్. ఓకే, అట్లా యాంటీ క్లాక్ వైజ్లో కూడా 8 టైమ్స్ చేయండి.
ఓకే, అబ్జర్వ్ చేయండి నెక్ అనేది ఎంత బాగా ఎక్స్పాండ్ అవుతుంది అని. ఓకే, సేమ్ అట్లానే కూర్చొని ఇప్పుడు ఓవరాల్గా మనం మసాజ్ అనేది మనకి మెయిన్ హెడ్ ఇంపార్టెంట్ కనుక హెడ్కి మసాజ్ చేద్దాం. ఫస్ట్ ఈ నెక్ ఆల్రెడీ అయిపోయింది కనుక నెక్ బ్యాక్ బోత్ హ్యాండ్స్ పెట్టుకొని కొంచెం మసాజ్ చేయండి 8 టైమ్స్. అట్లానే ఫోర్ హెడ్, నెక్స్ట్ ఫ్రంట్ ఆఫ్ ది హెడ్, నెక్స్ట్ మిడిల్ ఆఫ్ ది హెడ్. స్లోగా ప్రెస్ చేయాలి, స్లోగా మసాజ్ చేయండి మిడిల్ ఆఫ్ ది హెడ్. ఓకే, అట్లా చేసేటప్పుడు మన లోపల స్కల్ లోపల ఉండే న్యూరాన్స్ ఇవన్నీ కూడా బాగా వర్క్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. లోపల ఇంటర్నల్గా కూడా బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఫ్రీగా అవుతూ ఉంటుంది, మెమరీ పవర్ పెరుగుతూ ఉంటుంది. ఇది చేసేటప్పుడు మనకు చాలామంది హెడేక్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, అట్లా జస్ట్ నక్లింగ్ చేయండి. కొంచెం కొంచెంగా మెల్లమెల్లగా ముట్టకాయలు పెట్టుకోవాలి. ఇది గట్టిగా కాదు, స్లోగా మొత్తం హెడ్ మొత్తం పెట్టండి. వీలైనంత వరకు చాలా స్లోగా చేయాలి. ఓకే, ఇట్లా చేయటం వల్ల ఏమవుతుందంటే మొత్తం మన బ్రెయిన్లో ఉండే న్యూరాన్స్ అన్నీ కూడా బాగా యాక్టివేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ అట్లానే మనకి ఇయర్స్ రెండు కూడా పట్టుకొని స్లోగా అప్ అండ్ డౌన్ చేయండి. ఈ పైన ఇయర్ పై పార్ట్ని పట్టుకొని ఇన్హేల్ చేస్తూ పైకి, ఎక్సేల్ చేస్తూ కిందకి. సేమ్ అట్లానే రొటేషన్ చేయండి. క్లాక్ వైజ్ 8 టైమ్స్, యాంటీ క్లాక్ వైజ్ 8 టైమ్స్ చేయండి. ఓకే, ఇయర్స్ కూడా చాలామంది మనం ఆసనాస్ చేయించేటప్పుడు ఇవన్నీ ఏమీ టచ్ చేయరండి. ఇవన్నీ కూడా జస్ట్ థెరపీ టెక్నిక్స్ అండి. థెరపీ బాగా మనకు వస్తే ఆసనాస్ అనేవి చాలా ఈజీగా వచ్చేస్తాయండి. ఇప్పుడు స్లోగా ఏం చేస్తారంటే ఇన్హేల్ చేస్తూ వీలైనంత వరకు ఎంత వీలైతే మొత్తం ఈ బుగ్గల లోపల నిండా ఎయిర్ తీసుకొని స్లోగా రిలీజ్ చేయడం. అంటే మనం బెలూన్ ఎలా అయితే ఊదుతామో అట్లా ఊది సేమ్ అదే పోస్చర్లో ఉంటే ఎయిర్ బయటికి రిలీజ్ అవ్వకుండా జస్ట్ ఇట్లా ప్రెస్ చేయండి బుగ్గల మీద. ఓకే, సేమ్ అట్లానే ఉంటూ ఇప్పుడు బ్రీతింగ్ తీసుకొని నాస్ట్రల్స్ రెండు క్లోజ్ చేసుకొని హోల్డ్ చేసి ఉంచండి. ఓకే, సేమ్ అట్లానే తీసుకోవటం, నాస్ట్రల్స్ క్లోజ్ చేయటం, అలా 16 టైమ్స్ చేయండి. అట్లా చేసేటప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, ఆ బ్రెత్ అనేది లోపలికి స్లోగా తీసుకోవటం వల్ల మనకు అన్ని ఇయర్ డ్రమ్స్ ఇవన్నీ కూడా ఓపెన్ అవుతూ ఉంటాయి. అంతేకాకుండా మన చెస్ట్ ఎక్స్పాన్షన్ అనేది అవుతూ ఉంటుంది. మనకి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ కూడా మనకు తగ్గించుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సేమ్ అట్లానే ఎక్సేల్ చేస్తూ ఈ రెండు జాస్ కూడా ఓపెన్ చేస్తున్నట్టు లోపల ఉండే టీత్స్ అన్నీ కూడా బయటకు ఓపెన్ చేసి ఈ అండ్ సౌండ్ చేయండి. అట్లా చేసేటప్పుడు ఏంటంటే మన ఫేషియల్ మజిల్స్, ఇయర్స్, నెక్ ఇవన్నీ చేస్తున్నాం కానీ ఇంటర్నల్గా ఉండే టీత్స్ కూడా చాలా వీక్గా ఉంటాయి. అది మనకి మౌత్ ఆన్ టైం అంటే ఒకసారి అది ఎక్స్పాండ్ అవ్వడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఇది చేయడం వల్ల మనకి మౌత్ మొత్తం ఓపెన్ అవుతుంది, చాలా ఫ్రీగా ఉంటుందని. జస్ట్ ఇప్పుడు ఏంటంటే సర్వేంద్రియానం నయనం ప్రధానం, అన్నిటికంటే మనకి ఐస్ అనేవి చాలా ఇంపార్టెంట్ కనుక ప్రప్రథమంగా చెప్పేది అదే కనుక ఇప్పుడు ఐస్ గురించి చూద్దాం. బోత్ హ్యాండ్స్ స్ట్రైట్గా తీసుకొని వచ్చి బోత్ హ్యాండ్స్ యొక్క థంబ్ ఫింగర్స్ ఇలా స్ట్రైట్గా పెట్టుకొని లాంగ్ డిస్టెన్స్, షార్ట్ డిస్టెన్స్ చూడండి. ఇప్పుడు సేమ్ అట్లానే ఉంటూ ఐ సైడ్ బై సైడ్ చేయాలి. స్లోగా రైట్ హ్యాండ్ రైట్ సైడ్ టర్న్ చేసుకుంటూ రైట్ టోని రైట్ ఫింగర్ని ఏదైతే బిగ్ థంబ్ ఫింగర్ ఉందో దాని టిప్ ఆఫ్ ది థంబ్ ఫింగర్ చూడటానికి ట్రై చేయండి. నెక్ అసలు టర్న్ అవ్వకూడదండి, ఓన్లీ ఐబాలే టర్న్ అవ్వాలి. స్లోగా అట్లానే దాన్ని కిందకు పెట్టండి. రైట్ హ్యాండ్ కింద పెట్టుకొని స్లోగా టిప్ ఆఫ్ ది థంబ్ చూడటానికి ట్రై చేయండి. స్లోగా అట్లానే వీలైనంత వరకు చేతి వేళ్ళని పైకి తీసుకొని వచ్చి టిప్ ఆఫ్ ది థంబ్ చూడటానికి ట్రై చేయండి. అట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే ఐబాల్ ఇప్పుడు ఒకే మూమెంట్కి అలవాటు పడి ఉంటుంది కనుక ఇప్పుడు డిఫరెంట్ యాంగిల్స్ డిఫరెంట్ మూమెంట్స్ చేయడం వల్ల ఇంటర్నల్గా ఉండే మజిల్స్ అన్నీ కూడా బాగా యాక్టివేట్ అవుతూ ఉంటాయి. చాలామందికి సిస్టమ్ దగ్గర వర్క్ చేసే వాళ్ళకి ఇట్లాంటి వాళ్ళు చాలా స్ట్రెయిన్గా ఫీల్ అవుతూ ఉంటారు. లోపల నర్వ్స్ అన్నీ కూడా చాలా వీక్గా ఉంటాయి. అట్లాంటి వాళ్ళకి ఈ ఎక్సర్సైజులు చేయించడం వల్ల చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. అంతేకాకుండా చాలామంది చిన్నపిల్లల వాళ్ళకి కూడా సైట్ ప్రాబ్లం అనేది చాలా కామన్ అయిపోయింది. ఈ మూమెంట్స్ చేసేటప్పుడు వాళ్ళకి ఆ ప్రాబ్లం కూడా తగ్గించుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి కనుక ఈ ఎక్సర్సైజులు అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, ఐస్కి సంబంధించినవి చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్లో మనకి ఐస్ ఏదో లాగుతున్నట్టు పెయిన్ వస్తున్నట్టు ఉంటుంది కానీ ఈ ఇంటర్నల్గా ఉండే ఐ లోపల ఉండే డస్ట్ కూడా ఈ మూమెంట్స్ చేయడం వల్ల బయటికి రావడానికి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, ఇట్లానే సేమ్ ఆపోజిట్ హ్యాండ్తో కూడా మీరు చేయాలి. ఇలా 16 టైమ్స్ కౌంట్ చేసినంత వరకు మీరు చేస్తూనే ఉండాలి. ఓకే, ఇప్పుడు అలానే ఉంటూ హ్యాండ్ రిలీజ్ చేసి రొటేషన్. ఓకే, స్లోగా క్లాక్ వైజ్లో ఐస్ రెండు తీసుకొని వచ్చి 8 టైమ్స్, యాంటీ క్లాక్ వైజ్లో 8 టైమ్స్ చేయండి. ఉంటూ ఐస్ జస్ట్ మసాజ్ చేయండి పైకి కిందకి సైడ్స్కి రొటేషన్. జస్ట్ ఐస్ని అట్లా మనం వార్మప్ చేస్తున్నట్టు జస్ట్ రొటేషన్ క్లాక్ వైజ్లో చేయాలి, యాంటీ క్లాక్ వైజ్లో చేయాలి. ఇప్పుడు సేమ్ అట్లానే కూర్చొని లేదంటే నిల్చొని చేయగలిగితే నిల్చొని చేయండి. ఓకే, రొటేషన్ అయిపోయినాక బోత్ హ్యాండ్స్ కూడా రబ్ చేస్తూ బోత్ ఐస్ మీద పెట్టుకోండి, ప్రెస్ చేయండి చేసుకొని ఇప్పుడు జస్ట్ క్లాపింగ్
స్లోగా బోత్ హ్యాండ్స్ని షోల్డర్కి ఈక్వల్గా తీసుకొచ్చి థైస్ పక్కన పెట్టుకుంటాము. ఇన్హేల్ చేస్తూ పైకి తీసుకొని వచ్చి క్లాప్స్ కొడుతూ ఉంటాము. ఇట్లాగా ఒక 16 టైమ్స్. 1 ఇన్హేల్ అప్, 2 ఎక్సేల్ డౌన్. ఫస్ట్ 16 టైమ్స్ స్లోగా క్లాప్స్ కొట్టండి. నెక్స్ట్ కొంచెం ఫాస్ట్గా 16 టైమ్స్ క్లాపింగ్. ఓకే, ఇట్లా చేసేటప్పుడు అబ్జర్వ్ చేయండి. షోల్డర్ దగ్గర నుంచి ఫింగర్స్ వరకు కూడా మనకి బ్లడ్ సర్క్యులేషన్ ఫ్రీగా అవ్వడానికి, షోల్డర్ జాయింట్స్ని బాగా ఫ్రీ చేసుకోవడానికి, ఇంటర్నల్గా ఉండే మజిల్స్ని బాగా ఫ్లెక్సిబుల్గా తయారు చేసుకోవడానికి ఇవి బాగా యూజ్ అవుతూ ఉంటాయి. అంతేకాకుండా షోల్డర్ పక్కన ఉన్న ఫ్యాట్ అనేది మనకి తగ్గించుకోవడానికి ఇవి బాగా యూజ్ అవుతూ ఉంటుంది. ఓకేనండి. హ్యాండ్స్ రెండు ఈక్వల్గా ఉండటం వల్ల, స్ట్రెచ్ చేసి ఉండడం వల్ల బోత్ హ్యాండ్స్ యొక్క నర్వ్స్ అనేవి బాగా స్ట్రెచ్ అవుతూ ఉంటాయి, చాలా ఫ్లెక్సిబుల్గా తయారవుతూ ఉంటాయి. ఇంటర్నల్గా ప్రాణిక్ ఎనర్జీ అనేది కూడా హ్యాండ్స్కి ఫ్రీగా ఫ్లో అవడానికి ఛాన్సెస్ ఉంటుంది. హ్యాండ్స్ మూమెంట్ అనేది అప్వర్డ్ డైరెక్షన్, ఫార్వర్డ్ డైరెక్షన్, ఇట్లా డైరెక్షన్స్ మార్చడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఫ్రీగా హ్యాండ్స్కి వెళ్ళే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుందండి. ఓకే, ఇది నెక్స్ట్ సేమ్ ఇట్లానే ఉండి మన కాన్సన్ట్రేషన్ ప్రాక్టీసింగ్ ఆసనాస్లో కూడా ఇది చెప్తూ ఉంటారు. దీన్నే స్టాండింగ్ పోస్చర్లో చెప్తూ ఉంటారు, తాడాసన్. ఓకే, 2 చేతులు భుజాలకు సమాంతరంగా తీసుకొని వచ్చి బోత్ హ్యాండ్స్ని పైకి తీసుకొచ్చి 2 చేతి వేళ్ళని కూడా ఇంటర్లాక్ చేసుకొని పైకి ట్విస్ట్ చేయండి. ట్విస్ట్ చేస్తూ టోస్ మ్యాన్ స్టాండింగ్. అట్లా టోస్ మ్యాన్ స్టాండింగ్ అయ్యాక పైకి చేతి వేళ్ళని చూడాలి మనం. ఇట్లా చేసేటప్పుడు మన కాన్సన్ట్రేషన్ అనేది బాగా బిల్డ్ అవుతుందండి. అంతేకాకుండా యాంకిల్ జాయింట్ దగ్గర ఉండే గ్రోత్ నర్వ్ అనేది బాగా స్ట్రెచ్ అవ్వడం వల్ల మనకి హైట్ పెరిగే ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఈ ఆసనం మనం అబ్జర్వ్ చేస్తే తాటి చెట్టులా ఉంటుంది కనుక దీనికి తాడాసనం అని నేమ్ వచ్చింది. ఓకే, ఇట్లానే ఉంటూ కాళ్ళ మధ్య 1 feet డిస్టెన్స్ తీసుకొని బెండింగ్. ఓకే, బోత్ హ్యాండ్స్ అలా ఇంటర్లాక్ చేసి ట్విస్ట్ చేస్తూ రైట్ సైడ్ బెండ్ అవ్వండి. ఎక్సేల్ చేస్తూ బెండ్ అయ్యేటప్పుడు నీస్ బెండ్ అవ్వకూడదు, ఎల్బో స్ట్రైట్గా ఉండాలి. ఓకే, దీన్ని పార్శ్వ తాడాసన అంటారు. పార్శ్వ అంటే ఈ సైడ్ అని. మనం ఈ ఆసన చేయడం వల్ల ఈ సైడ్ పార్ట్స్ అన్ని స్ట్రెచ్ అయ్యి బాగా ఫ్యాట్ తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, అట్లానే ఆపోజిట్ సైడ్ చేయండి. ఇప్పుడు అట్లానే కూర్చొని గుంజీలు తీయాలి. ఓకే, ఇది చేయడం వల్ల ఏమవుతుందంటే నీ క్యాప్స్ అనేవి బాగా స్ట్రెంథన్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఉత్కటాసన్ అంటే గోడ కుర్చీ. సేమ్ అట్లనే కూర్చొని ఎల్ షేప్లో వచ్చేట బాడీ, బోత్ హ్యాండ్స్ స్ట్రైట్గా ఉండండి. అలా ఉండేటప్పుడు అబ్జర్వ్ చేయండి, యాంకిల్స్, నీస్, హిప్ మజిల్స్ మొత్తం అన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా తయారవుతూ ఉంటాయి. బాగా సివియర్గా నీస్ పెయిన్స్ ఉన్న వాళ్ళు ఈ ఆసనం చేయకూడదు. ఓకేనండి. అట్లానే ఉంటే ఇప్పుడు స్లోగా షోల్డర్ రొటేషన్. బోత్ హ్యాండ్స్ స్ట్రైట్గా తీసుకొని వచ్చి బోత్ హ్యాండ్స్ యొక్క ఫింగర్స్ షోల్డర్స్ మీద పెట్టుకొని బోత్ ఎల్బోస్ ఫ్రంట్కి తీసుకొని వచ్చి టచ్ చేస్తూ ఇన్హేల్ చేస్తూ బ్యాక్ వస్తారు, ఎక్సేల్ చేస్తూ కిందకు వస్తారు. అట్లాగా రివర్స్ డైరెక్షన్లో ఇన్హేల్ చేస్తూ పైకి, ఎక్సేల్ చేస్తూ కిందకి రావాలి. అట్లాగా క్లాక్ వైజ్ ఒక 8 times, యాంటీ క్లాక్ వైజ్లో ఒక 8 times చేయాలి. చేసేటప్పుడు అబ్జర్వ్ చేయండి, షోల్డర్స్, ఎల్బోస్ బాగా స్ట్రెంథన్ అవుతూ ఉంటాయి. చాలామందికి షోల్డర్ పెయిన్ ఉన్న వాళ్ళకి స్లోగా చేస్తే రిజల్ట్ ఉంటుందండి. ఇప్పుడు అదే విధంగా సింగిల్ లెగ్తో మనం రొటేషన్ చేద్దాము. స్ట్రైట్గా నిల్చొని లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ థై పక్కన పెట్టుకొని రైట్ హ్యాండ్ పైకి రేస్ చేస్తూ ఇన్హేల్ చేస్తూ హ్యాండ్ని పైకి తీసుకురావాలి. స్లోగా ఎక్సేల్ చేస్తూ కిందకి తీసుకురావాలి. ఇట్లా క్లాక్ వైజ్. అట్లానే రివర్స్లో కూడా మళ్ళీ ఇన్హేల్ చేస్తూ బ్యాక్ రావాలి, ఎక్సేల్ చేస్తూ కిందకి రావాలి. అట్లానే ఆపోజిట్ హ్యాండ్తో చేయండి. ఆపోజిట్ హ్యాండ్తో కూడా అయిపోయినాక బోత్ హ్యాండ్స్తో ఒక 8 times ఇన్హలేషన్ చేస్తూ ఒక 8 times ఎక్సలేషన్ చేస్తూ చేయాలి. అదేవిధంగా రివర్స్లో కూడా చేస్తూ ఉండాలి. ఇట్లా చేయడం వల్ల మనకు షోల్డర్ మజిల్స్ అనేవి బాగా స్ట్రెంథన్ అవుతూ ఉంటాయండి. ఓకే, చాలామందికి ఎక్కువ రైటింగ్ పార్ట్ అది చేసే వాళ్ళకి హ్యాండ్స్ అట్లా స్టక్ అవుతున్నట్టు ఉంటాయి. ఈ మూమెంట్స్ చేయడం వల్ల ఫ్రీ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఇలానే ఉంటూ ఉదరకరాసన్. స్ట్రైట్గా నిల్చొని బోత్ హ్యాండ్స్ స్ట్రైట్గా తీసుకొని ఒకే స్ట్రైట్ లెవెల్లో తీసుకొస్తూ లెఫ్ట్ హ్యాండ్ వచ్చి రైట్ షోల్డర్ మీద పెట్టాలి. రైట్ హ్యాండ్ బ్యాక్కి 270 degrees వస్తున్నట్టు బ్యాక్ టర్న్ చేయాలి. ఓకే, అట్లా చేసేటప్పుడు అబ్జర్వ్ చేయండి, మన స్టమక్ అబోవ్ ది స్టమక్ అనేది బాగా ట్విస్ట్ అవుతుంది. సో అక్కడ ఉండే ఫ్యాట్ అనేది తగ్గడానికి ఛాన్సెస్ ఉంది. నెక్స్ట్ అలానే ఉంటూ రైట్ హ్యాండ్ అనేది హెడ్ మీద పెట్టుకొని లెఫ్ట్ సైడ్ కొంచెం బెండ్ అవ్వాలి. అట్లానే ఆపోజిట్ హ్యాండ్తో కూడా బెండ్ అవుతూ ఉండండి. నెక్స్ట్ ఫార్వర్డ్ బెండింగ్, బ్యాక్వర్డ్ బెండింగ్. స్లోగా ఎక్సేల్ చేస్తూ ఫార్వర్డ్ బెండ్, స్లోగా ఇన్హేల్ చేస్తూ బ్యాక్వర్డ్ బెండ్ అవుతూ ఉండండి. అట్లా ఒక 8 times చేయండి. అట్లా ఫార్వర్డ్ బెండ్ చేసేటప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఫ్రీగా బ్రెయిన్కి రావడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ బ్యాక్వర్డ్ బెండింగ్ వెళ్ళేటప్పుడు స్పైన్ బాగా స్ట్రెచ్ అవుతూ ఉంటుంది. అంతేకాకుండా లంగ్స్ అనేది బాగా ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది. దానివల్ల మనకి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ తగ్గించుకునే ఛాన్సెస్ ఉంటుందండి. స్లోగా అట్లానే వచ్చేటప్పుడు
ఫార్వర్డ్ బెండ్ చేసేటప్పుడు కూడా మనకి మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది హార్ట్ ప్రాబ్లమ్స్, మైగ్రెయిన్ లేదంటే బీపీ ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా చేయాలండి. అది ఎందుకంటే హార్ట్కి బ్లడ్ సర్క్యులేషన్ రివర్స్ డైరెక్షన్లో వస్తుంది కనుక మళ్ళీ దాని యొక్క ఎఫెక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో అట్లా చేయకుండా ఉండాలి. నెక్స్ట్ పెల్విక్ రొటేషన్, బోత్ హ్యాండ్స్ నడుము పక్కన పెట్టుకొని ఓకే అట్లానే ఉంటూ స్లోగా ఇన్హేల్ చేస్తూ బ్యాక్కి, ఎక్సేల్ చేస్తూ ముందుకి రొటేషన్ టైప్ హిప్ని కలపాలి. ఓకే అట్లా హిప్ రొటేషన్ టైప్ 8 టైమ్స్, రివర్స్ 8 టైమ్స్ తిప్పాలి. స్లోగా జాగింగ్ చేయాలి. ఓకే జాగింగ్ అనేది మీరు ఎక్కడ ఉన్నారో అక్కడి నుంచి చేయాలి, పక్కకి వెనక్కి తిరగకూడదు. స్లోగా జాగింగ్ చేస్తారు. స్లోగా జంపింగ్ చేయాలి. ఇదే విధంగా ఒక 8 టైమ్స్ జంపింగ్ చేయాలి. జంపింగ్ చేసేటప్పుడు కూడా అబ్జర్వ్ చేయండి. ఏదైనా సింగిల్ పాయింట్ మీద నుండి జంపింగ్ చేస్తే మనకి రిజల్ట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ స్కిప్పింగ్ లాంటివి చేస్తూ అది కూడా మనం ఆపోజిట్ సైడ్స్ కూడా మనం చేస్తూ ఉండాలి. ఓకే అట్లా చేశాక స్లోగా కొంచెం నీస్ దగ్గర బెండ్ అవుతూ నీస్ మీద బోత్ హ్యాండ్స్ పెట్టుకొని నీ రొటేషన్ ఇట్లా చేసేటప్పుడు అబ్జర్వ్ చేయండి. నీస్ దగ్గర ఏదైతే బ్లడ్ క్లాట్ అయ్యి ఉందో దాన్ని ఫ్రీగా సర్క్యులేట్ చేసుకోవడానికి ఈ మూమెంట్స్ పనిచేస్తూ ఉంటాయి. నీ మజిల్స్ని స్ట్రెంథెన్ చేసుకోవడానికి ఇది పనిచేస్తూ ఉంటుంది. ఓకే సేమ్ అట్లనే రివర్స్లో కూడా చేయాలి. చేశాక స్లోగా నీ స్ట్రెచ్చింగ్, ఓకే నీని ఫోల్డ్ చేస్తూ బ్యాక్కి బటక్ టచ్ అవుతున్నట్టుగా తీసుకురావాలి. అట్లానే ఫ్రంట్కి తీసుకొని వచ్చి ముందుకి చెస్ట్కి టచ్ అవుతుంది అన్నట్టుగా తీసుకురావాలి. ఓకే అదే పొజిషన్లో ఉంటూ బ్యాక్ వస్తూ బాగా ప్రెస్ చేసి ఉంచుకోండి. ఓకే నేను బ్యాక్ తీసుకొని వెళ్ళి ప్రెస్ చేయటం, ఫ్రంట్కి తీసుకొని వచ్చి ప్రెస్ చేస్తూ ఉండండి. అట్లా ఉన్నాక ఫార్వర్డ్ బెండింగ్, బ్యాక్వర్డ్ బెండింగ్, ఎక్సేల్ చేస్తూ ఫార్వర్డ్ బెండ్ చేస్తూ వీలైనంత వరకు బోత్ హ్యాండ్స్ బోత్ లెగ్స్ స్ట్రైట్ లైన్లోకి రావాలి. ఇన్హేల్ చేస్తూ వీలైనంత వరకు బ్యాక్వర్డ్ బెండింగ్. ఓకే అట్లా 16 టైమ్స్ చేయండి. ఎక్సేల్ చేస్తూ ఫార్వర్డ్ బెండ్, ఇన్హేల్ చేస్తూ బ్యాక్వర్డ్ బెండ్, ఇట్లా వీలైనంత వరకు చేయండి. ఓకే అట్లా ఫార్వర్డ్ బెండ్ చేస్తూ హెడ్ ప్రెస్ చేసి ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉండటానికి ట్రై చేయండి. ఓకే ఇది బాగా పనిచేస్తుందండి. ఓకే స్లోగా మనం ఏం చేస్తామంటే బోత్ లెగ్స్ మధ్య 3 feet డిస్టెన్స్ తీసుకొని, ఇది త్రికోణాసనంలోగే ఉంటుంది కానీ వేరియేషన్స్ మనం మూమెంట్స్ చేయాలి. ఓకే లెగ్స్ మధ్య గ్యాప్ తీసుకున్నాక రైట్ హ్యాండ్ తీసుకొచ్చి లెఫ్ట్ ఫుట్ పక్కన పెట్టాలి. అట్లానే ఇన్హేల్ చేస్తూ స్ట్రైట్గా రండి. ఎక్సేల్ చేస్తూ లెఫ్ట్ ఫుట్ పక్కన రైట్ హ్యాండ్ పెట్టేసి ఎంత వీలైతే అంతసేపు దీన్ని పార్శ్వ త్రికోణాసన్ అంటారు. ఆపోజిట్ సైడ్ తిరుగుతూ పైన ఉన్న హ్యాండ్ని చూడటానికి ట్రై చేయాలి. ఓకే అట్లానే ఆపోజిట్ సైడ్ చూడాలి. ఓకే దీన్ని పరివృత్తక త్రికోణాసన్ అంటారు. ఓకే తిప్పాలి. ఓకే నెక్స్ట్ సూర్య నమస్కారాస్. సూర్య నమస్కారాస్కి వెళ్ళకముందు మనకి కాన్సన్ట్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ కనుక ఈ కాన్సన్ట్రేషన్కి చెప్పే ఆసనాస్లో ఫస్ట్ మనం వృక్షాసనం అని చెప్తూ ఉంటారు. ఓకే ఈ వృక్షాసనం చేసేటప్పుడు ఏం చేస్తారంటే రైట్ లెగ్ని ఫోల్డ్ చేసి లెఫ్ట్ థై మీద పెట్టుకొని బోత్ హ్యాండ్స్ స్ట్రైట్గా తీసుకొని వచ్చి నమస్కార స్థితిలోకి రండి. ఇట్లా నమస్కార స్థితిలో ఉండి ఏదైతే ఆపోజిట్గా ఏదైతే కనిపిస్తుందో దాన్ని ఐస్ ఓపెన్ చేస్తూ ఐస్ క్లోజ్ చేయకుండా స్ట్రైట్గా ఉన్న ఆబ్జెక్ట్ని చూడటానికి ట్రై చేయాలి. ఇది వృక్షాసన్. ఇది చేసేటప్పుడు మన కాన్సన్ట్రేషన్ అనేది బాగా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. స్లోగా శవాసన్. ఓకే సపైన్ పోస్చర్లో పడుకొని కాళ్ళ మధ్య 1 feet డిస్టెన్స్ తీసుకొని బోత్ పామ్స్ పైకి చూపిస్తున్నాడు పెట్టుకోండి. అట్లా ఉంటూ స్లోగా బాడీ మొత్తాన్ని రిలాక్స్ చేయండి. ఓకే both ankles, both knees and total body, pelvic region, below the abdomen, above abdomen. Okay both ankles and both shoulders, both wrist, both elbows, overall each and every partని కూడా మీరు అబ్జర్వ్ చేయండి. అట్లా రిలాక్స్ చేశాక లేచి నిల్చోవాలి. నిల్చొని స్లోగా సూర్య నమస్కారాస్, ప్రణామాసన్. సూర్య నమస్కారాస్కి వచ్చేటప్పుడు చూసుకోండి. ఫస్ట్ ప్రణామాసన్, హ్యాండ్స్ రెండు బ్యాక్ తీసుకొస్తూ హస్త ఉత్తానాసన్, ఎక్సేల్ చేస్తూ పాదహస్తాసన్, ఫోర్ హెడ్ అండ్ నీస్ టచ్ అవ్వాలి. నెక్స్ట్ హ్యాండ్ స్ట్రైట్గా ఉండాలి. లెగ్ బ్యాక్కి రైట్ లెగ్ బ్యాక్ తీసుకొని వస్తూ అశ్వ సంచలనాసన్, హార్ట్స్ ఏదైతే ఉందో అది వెళ్ళేటప్పుడు ఏ పోస్చర్లో ఉంటుందో అదే పోస్చర్లో ఉంటుంది మనకి. నెక్స్ట్ రైట్ లెగ్ స్ట్రైట్ చేసి నెక్స్ట్ లెఫ్ట్ లెగ్ వెనక్కి రావాలి. దండాసన్ స్టిక్లా తీసుకురావాలి. సేమ్ అట్లానే ఉంటూ ఫస్ట్ నీస్, నెక్స్ట్ చెస్ట్, నెక్స్ట్ ఫోర్ హెడ్ అనేది ఫ్లోర్కి టచ్ అయ్యాలి. ఓకే ఇందులో ఇన్హేల్ అండ్ ఎక్సేల్ రెండు అవుతుంది. అష్టాంగ నమస్కారాసన్. స్లోగా ఇన్హేల్ చేస్తూ బాడీ ముందు పుష్ చేస్తూ పైకి లేవాలి స్నేక్ పోస్చర్ లాగా. సేమ్ అట్లానే ఎక్కడ కాళ్ళు ఎక్కడ చేతులు అలానే ఉంచుతూ పర్వతాసన్, మౌంటైన్ పోస్చర్లోకి ఇలా బాడీని తీసుకురండి. ఓకే స్లోగా సేమ్ ఫస్ట్ 4 ఆసనాస్ మళ్ళీ రిపీట్ అవుతాయి. అశ్వ సంచలనాసన్, రైట్ లెగ్ ఫార్వర్డ్, లెఫ్ట్ లెగ్ ఫ్రంట్ తీసుకొని రండి. హస్త ఉత్తానాసన్, నెక్స్ట్ ప్రణామాసన్. బోత్ హ్యాండ్స్ తీసుకొచ్చి హ్యాండ్స్ మొక్క ముందు నుంచిగా పైకి తీసుకొని వచ్చి రిలీజ్ చేయాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇలానే ఉంటూ శవాసనంలో పడుకొని బోత్ హ్యాండ్స్ కూడా షోల్డర్కి ఈక్వల్గా పెట్టుకొని రైట్ లెగ్ తీసుకొచ్చి
లెఫ్ట్ హ్యాండ్ దగ్గర పెట్టుకోవాలి. లెఫ్ట్ లెగ్ తీసుకొచ్చి రైట్ హ్యాండ్ దగ్గర పెట్టుకోవాలి. దీన్ని ఏకపాద జఠర పరివర్తనాసన్ అంటారు. ఓకే అండి. జఠరము అంటే పొట్ట, పాద అంటే కాళ్ళు, కాళ్ళ సహాయంతో పొట్టను తిప్పాలి కనుక దానికి జఠర పరివర్తనాసనం అని చెప్పి నేమ్ వచ్చింది. ఓకే, ఇక్కడ పొట్ట దగ్గర ఉండే ఫ్యాట్, థై మజిల్స్ దగ్గర ఉండే ఫ్యాట్ అనేది తగ్గించుకోవడానికి, ఈ కటి భాగాలు అనేవి చాలా స్ట్రాంగ్గా ఉండటానికి ఈ ఆసనం చాలా బాగా పనిచేస్తుంది. ఇది సింగిల్ లెగ్తో మనం చేసేటప్పుడు రైట్ లెగ్ అనేది లెఫ్ట్ హ్యాండ్ దగ్గర పెట్టేటప్పుడు ఆపోజిట్ సైడ్ చూడాలి, అట్లానే రైట్ సైడ్ పెట్టేటప్పుడు మనం లెఫ్ట్ సైడ్ చూడాలి. ఇట్లానే బోత్ లెగ్స్తో చేయాలి. బోత్ లెగ్స్తో చేసేది జఠర పరివర్తనాసన్. బోత్ లెగ్స్ తీసుకొని వచ్చి 90 degrees లెఫ్ట్ హ్యాండ్ పక్కన పెట్టుకోవాలి. అట్లానే ఇన్హేల్ చేస్తూ స్ట్రైట్గా తీసుకొని రావాలి. ఇట్లా ఇన్హేల్ చేస్తూ స్ట్రైట్గా తీసుకొచ్చిన తర్వాత ఎక్సేల్ చేస్తూ బోత్ లెగ్స్ యొక్క టోస్ అనేవి ఆపోజిట్ హ్యాండ్ యొక్క ఫింగర్స్ దగ్గరికి వెళ్ళటానికి ట్రై చేయాలి. ఇట్లా చేస్తూ అట్లానే ఉంటూ మనం సర్కిల్ కూడా ఫామ్ చేయవచ్చు. స్లోగా జఠర పరివర్తనాసనంలోనే ఉంటూ స్లోగా సర్కిల్ రొటేట్ చేస్తూ ఉండాలి. క్లాక్ వైజ్ ఒక 8 times, యాంటీ క్లాక్ వైజ్ ఒక 8 times రొటేట్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ పడుకొని శవాసనం వేస్తూ బోత్ లెగ్స్ని నీస్ దగ్గర ఫోల్డ్ చేసి బటక్స్ దగ్గరగా తీసుకొని రండి. తీసుకొని వచ్చి బోత్ హ్యాండ్స్ స్టమక్ మీద పెట్టుకొని ఇన్హలేషన్ ఎక్సలేషన్ 75 times చేయండి. నార్మల్ బ్రీతింగ్. ఓకే, మనం ఇందాక గుంజలు చేసాం కదా, సేమ్ అట్లానే ఉంటూ మరొకసారి మూమెంట్ చేద్దాం హాఫ్ సిట్టింగ్ పోస్చర్లో. ఓకే, స్లోగా ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు. ఇది మరి ఫస్ట్లో చేసాం కనుక స్కిప్ చేసినా పర్వాలేదు, ఉంచినా పర్వాలేదు. ఇప్పుడు అలానే ఉంటూ స్లోగా వజ్రాసన్, రెండు కాళ్ళు చాపుకొని స్ట్రైట్గా కూర్చుంటాము. లెఫ్ట్ హ్యాండ్ పక్కన పెట్టుకొని లెఫ్ట్ హ్యాండ్ సపోర్ట్తో రైట్ లెగ్ అనేది ఫోల్డ్ చేసి రైట్ బటక్ కిందకి, రైట్ హ్యాండ్ సపోర్ట్తో లెఫ్ట్ లెగ్ ఫోల్డ్ చేసి కింద పెట్టుకుంటాము. పెట్టుకొని స్లోగా స్ట్రైట్గా కూర్చొని వజ్రాసనం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. వజ్రాసనం అనేది మన వజ్ర నాడిని అవేకన్ చేస్తుంది. అది సర్వైకల్తో కంపేర్ చేసుకుంటే మన స్పైనల్ కార్డ్లో కింద ఉండే కాసిక్స్లో ఉంటుందండి. ఇది చేసేటప్పుడు ప్రెజర్ అంతా దాని మీద ఉంటుంది కనుక ఆ వజ్రనాడి అనేది అవేకన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అలానే ఉంటూ స్లోగా బోత్ హ్యాండ్స్ బ్యాక్ ఇంటర్లాక్ చేసుకొని ఫార్వర్డ్ బెండ్ చేయండి. చేసేటప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ అంతా ఫేస్కి వచ్చి బాగా ఫేస్లో గ్లో రావడం అనేది జరుగుతుంది. ఇట్లా ఫార్వర్డ్ బెండ్ చేసేటప్పుడు మన ఎడ్రినల్ గ్లాండ్స్ అనేవి యాక్టివేట్ అయ్యి మన లోపల వచ్చే ఎమోషన్స్ని తగ్గించుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. అంతేకాకుండా మన లోపల ఉండే యాంగ్జైటీ అనేది కూడా తగ్గుతుంది. ఎందుకంటే ఈ ఎడ్రినల్ గ్లాండ్స్ అనేవి మనలో ఎమోషన్స్ అన్ని క్రియేట్ చేసేవి కనుక వాటి మీద ప్రెజర్ పట్టి వీటి యొక్క రిజల్ట్ ఇచ్చే ఛాన్సెస్ అనేది మనకి చాలా ఎక్కువగా ఉంటుంది. సేమ్ అట్లానే ఉంటూ నీస్ మీద స్టాండింగ్ అవుతూ రైట్ హ్యాండ్ అనేది బ్యాక్ తీసుకొచ్చి రైట్ యాంకిల్ పట్టుకోండి, లెఫ్ట్ యాంకిల్ బ్యాక్ తీసుకొచ్చి లెఫ్ట్ యాంకిల్ పట్టుకొని నడుము కొంచెం ముందు పుష్ చేయండి. ఇది ఉస్ట్రాసన్. ఉస్ట్రము అంటే ఏంటంటే ఒంటిలా ఉంటుంది కనుక దీనికి ఉస్ట్రాసన్ అని చెప్పి నేమ్ వచ్చింది. ఉస్ట్రాసన్ అనేది బ్యాక్ పెయిన్ చాలా బాగా యూజ్ అవుతుంది, రెస్పిరేషన్ ప్రాబ్లమ్కి చాలా బాగా యూజ్ అవుతుంది, అండ్ చెస్ట్ ఎక్స్పాన్షన్కి ఈ ఆసనం అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. ఓకేనండి. అంతేకాకుండా హ్యాండ్స్ రెండు కూడా చాలా స్ట్రెంథన్ అవుతూ ఉంటాయి. సేమ్ అదే పోస్చర్లో ఇందాక ఫార్వర్డ్ బెండ్ ఏదైతే చేసామో అదే పోస్చర్లో ఉంటూ నీస్ మధ్య 1 feet గ్యాప్ తీసుకుంటూ హ్యాండ్స్ రెండు కూడా ముందుకు స్ట్రెచ్ చేస్తూ చిన్ కింద టచ్ చేయాలండి. దీన్ని మండుకాసన్ అంటారు. కప్పలా ఉంటుంది చూడండి. ఇది కూడా సేమ్ ముందు ఫార్వర్డ్ బెండ్ చేసినట్టే ఉంటుంది. ఇది చేసిన వెంటనే మీరు చేయాల్సింది ఏంటంటే చక్రాసన్. ఓకేనండి. చక్రాసన్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే నార్మల్గా పడుకొని బోత్ యాంకిల్స్ దగ్గరికి ఏం చేస్తారంటే బాడీకి దగ్గరగా తీసుకొని రండి. హ్యాండ్స్ రెండు లోపల వైపు పెట్టుకున్నట్టు ఇయర్స్ పక్కన పెట్టుకొని హ్యాండ్ సపోర్ట్తో స్లోగా లోవర్ బ్యాక్ నుంచి బాడీని పైకి లేపాలి. ఓకే, అంటే వీల్ పోస్చర్లోకి రావాలండి చక్రాసన్. ఇది వచ్చేటప్పుడు అబ్జర్వ్ చేయండి. బ్యాక్ అనేది అంటే స్పైన్ అనేది చాలా స్ట్రెంథన్ అవుతుంది, లంగ్స్ ఎంత బాగా ఎక్స్పాండ్ అవుతుంది, షోల్డర్స్ రెండు ఎంత స్ట్రాంగ్గా తయారవుతాయో అబ్జర్వ్ చేయండి. ఓకే, నెక్ దగ్గర నుంచి మనకి ఏదైతే ఉంటుందో థైరాయిడ్ గ్లాండ్ యొక్క ఫంక్షనింగ్ అనేది చేయడానికి కూడా ఇది బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ పవనముక్తాసన్. పవనముక్తాసన్ అనేది పవనముక్తాసన్ రెండు కాళ్ళని స్ట్రైట్గా తీసుకొని వచ్చి 45 degrees వరకు తీసుకొని వచ్చి మోకాల దగ్గర మడిచి రెండు హ్యాండ్స్తో ఇంటర్లాక్ చేసుకొని వచ్చి తల ఎక్సేల్ చేస్తూ పైకి లేపాలండి. అంటే బోత్ నీస్ మధ్యకి మన చిన్ రావాలి. దీన్ని పవనముక్తాసన్ అంటారు. పవనము అంటే గాలి, ముక్తం అంటే రిలీజ్ చేయడం. అంటే మనకి లోపల ఏదైతే అన్వాంటెడ్ గ్యాసెస్ ఉన్నాయో వాటిని బయటికి పంపించడానికి ఈ ఆసనం అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. అంటే గ్యాస్ట్రైటిస్ వాళ్ళకి పవనముక్తాసనం అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. అంతేకాకుండా మన స్టమక్ పైన అంటే ప్రెజర్ పడటం వల్ల మనకి ఏదైతే కాన్స్టిపేషన్, ఇండైజెషన్ ఉందో ఆ ప్రాబ్లం తగ్గే ఛాన్సెస్ కూడా ఉన్నాయండి. ఇలానే ఉంటూ అంటే పవనముక్తాసనంలో ఉంటూ జస్ట్ రోలింగ్
పైకి కిందికి స్లోగా ఇన్హేల్ చేస్తూ బ్యాక్కి, ఎక్సేల్ చేస్తూ కిందికి, ఇట్లాగా ఒక 8 టైమ్స్ రోల్ అవ్వాలండి. అట్లానే ఉంటూ సైడ్స్కి రోల్ అవ్వండి. వీలైనంత వరకు స్లోగా చేయాలండి, ఎందుకంటే ఫాస్ట్గా చేస్తే మనకి ఎల్బోస్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కనుక స్లోగా చేయాలి. కింద మ్యాట్ తప్పనిసరిగా ఉండాలండి ఈ ఆసనం చేసేటప్పుడు. స్లోగా బోత్ సైడ్స్ 8 టైమ్స్ చొప్పున మనం రోల్ చేయాలి. స్లోగా రోల్ చేస్తూ అబ్జర్వ్ చేయండి, సైడ్ పార్ట్సే కాకుండా మనకి మిడిల్ పార్ట్ కూడా మనకి బాగా ఫ్లెక్సిబుల్గా తయారవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అంతే కనుక మనకి బాడీలో మనకి మెయిన్ ఫ్యాట్ ఉండేది మన స్టమక్ దగ్గరే కనుక ఈ మోకాలతో మన స్టమక్ మీద ప్రెస్ చేస్తున్నాం కనుక అక్కడ ఉండే ఫ్యాట్ కూడా తగ్గే ఛాన్సెస్ అనేది ఉంటుందండి. ఛాన్సెస్ ఉండడమే కాదు 100% తగ్గుతుంది. సేమ్ అలానే ఉంటూ నెక్స్ట్ హ్యాండ్స్ రెండు కూడా హెడ్ బ్యాక్ పెట్టుకొని నావాసన్ టైపు పెట్టుకొని మూమెంట్ ఇవ్వాలి. పైకి ఇన్హేల్ చేస్తూ వస్తూ ఎక్సేల్ చేస్తూ కాళ్ళ దగ్గర యాంకిల్స్ పట్టుకున్నట్టు వెనక్కి రావాలి. సేమ్ అట్లానే నావాసనంలో మూమెంట్స్ అండి ఇవన్నీ కూడా. ఓకే, నావాసనంలో కాళ్ళు చేతులు పైకి పెట్టేసి అట్లా ఉంచుతాము. ఇలా ఉంటూ కూడా మనం మూమెంట్స్ చేస్తున్నాం. ఎక్సేల్ చేస్తూ పైకి, స్లోగా ఇన్హేల్ చేస్తూ పడుకోవటం. ఇట్లాగా ఒక 16 టైమ్స్ చేయాలి. స్లోగా చేయాలండి. చేసేటప్పుడు అబ్జర్వ్ చేయండి, మొత్తం ప్రెజర్ అంతా కూడా మన అబ్డామినల్ పడుతుంది. అబ్డామినల్ దగ్గర ఉండే మజిల్స్ స్ట్రెంథెన్ అవుతూ ఉంటాయి. పొట్ట దగ్గర ఉన్న ఫ్యాట్ తగ్గుతూ ఉంటుంది. అంతేకాకుండా హిప్ మజిల్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా ఉండటానికి ఈ ఆసనం బాగా పనిచేస్తుందండి. మూమెంట్స్ అబ్జర్వ్ చేయండి, అబ్జర్వ్ చేస్తూ చేయాలి. ఓకే, మనం టోటల్ ఫోకసింగ్ అంతా కూడా మన అబ్డామినల్ దగ్గరే ఉండాలి. అక్కడ ఉండే స్వాదిష్టాన చక్రం అనేది ఈ మూమెంట్ వల్ల యాక్టివేట్ అవుతుందండి. సేమ్ అట్లానే ఉంటూ పైకి కిందకి కూడా మనం రోల్ చేస్తున్నట్టు ఫ్రీగా వదిలేయాలి. అంటే వచ్చేటప్పుడు హలాసనం టైప్ మోడల్లో వస్తుంది. వీలైనంత వరకు స్లోగా చేయాలి. కింద మ్యాట్ లేకన్నా చేస్తే నడుము ఎందుకు పనికిరాదండి. ఆ రోల్ చేసేటప్పుడు కూడా నీస్ కొంచెం స్ట్రైట్గా ఉంటే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు హలాసన్ చేయండి. బోత్ లెగ్స్ని 90 degrees తీసుకొని వచ్చి బోత్ లెగ్స్ కూడా వెనక్కి, తల వెనక్కి వచ్చి కింద ఫ్లోర్ టచ్ అవుతుంది అన్నట్టుగా తీసుకురావాలి. ఇది జస్ట్ ముందుగా చేస్తున్నాం, మళ్ళీ సర్వాంగాసనం తర్వాత తప్పనిసరిగా చేస్తాం ఇది. సేమ్ అట్లానే ఉంటే ఇప్పుడు సర్వాంగాసన్ స్లోగా బోత్ లెగ్స్ని 90 degrees తీసుకొని వచ్చి బోత్ లెగ్స్ని తలవైపు తీసుకొని వచ్చేటప్పుడు ఆటోమేటిక్గా నడుము కింద గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్లో హ్యాండ్ సపోర్ట్తో బాడీ మొత్తాన్ని పైకి లేపాలి. ఎంతవరకు అంటే చిన్న వచ్చి చెస్ట్కి టచ్ అవుతుంది అంతవరకు కూడా పైకి రావాలి. అట్లానే ఉంటూ బోత్ లెగ్స్ని కూడా బాగా ఎక్స్పాండ్ చేయండి, వీ షేప్ వచ్చేలాగా. దాన్ని విస్తరిత పాద సర్వాంగాసన్ అంటారు. అలానే ఉంటూ మనకి జస్ట్ దాంట్లో వేరియేషన్స్, ఒక లెగ్ స్ట్రైట్గా ఉండాలి, ఒక లెగ్ ముందుకు రావాలి. అట్లానే ఫ్రంట్ బ్యాక్ సైడ్ బై సైడ్ చేసి నమస్కారం పెట్టాలి. ఇట్లా పెట్టాక స్లోగా సైక్లింగ్ చేయాలి. సైక్లింగ్ చేసేటప్పుడు మనకి నీ కింద హిప్ దగ్గర కూడా మనకి బాగా మజిల్స్ అనేవి ఫ్రీగా అవ్వటానికి, నెక్స్ట్ ఇంకా చెప్పాలంటే హార్ట్కి ఫ్రీగా బ్లడ్ సర్క్యులేషన్ అవ్వటానికి, థైరాయిడ్ గ్లాండ్ బాగా యాక్టివేట్ అవ్వటానికి, మన ఫేస్లో గ్లో రావటానికి, అంతేకాకుండా బ్రెయిన్కి బాగా బ్లడ్ సరఫరా అవ్వటానికి ఈ పోస్చర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. అందుకని సర్వాంగాసన అంటే 1, 2 అని బెనిఫిట్స్ చెప్పనవసరం లేదు. సర్వ అంగాలకి వ్యాయామం చేకూరుస్తుంది కనుక దీనికి సర్వాంగాసన అని చెప్పి నేమ్ వచ్చింది. సేమ్ అట్లానే ఉంటూ బోత్ లెగ్స్ కూడా తల వెనక్కి పెట్టుకొని హ్యాండ్స్ రెండు ముందుకు పెట్టేసి ఉంచండి. హలాసన్, హలము అంటే నాగలి. అలానే ఉంటూ స్లోగా స్ట్రైట్గా వస్తూ నెక్స్ట్ కోకిలాసన్. కోకిలాసన్ అంటే నిరాలంబాసన్ అంటారు దీన్ని. ఇలానే సుపైన్లో పడుకొని 2 చేతులు తీసుకొచ్చి బుగ్గల దగ్గర పెట్టుకొని స్లోగా ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉండి నెక్స్ట్ మకరాసన్. మకరం అంటే ముసలి. ముసలి ఎలా అయితే పోస్చర్లో ఉంటుందో అదే పోస్చర్లో ఉంటాం కనుక దీనికి మకరాసన్ అని చెప్పి నేమ్ వచ్చింది. ప్రోన్లో పడుకొని 2 చేతులు ఒక దాని మీద ఒకటి పెట్టుకొని 2 మడమలు కూడా లోపల వైపు చూస్తున్నట్టు పెట్టుకోవాలి. ఇది మకరాసన్. ఏదైతే మీరు ప్రోన్ పోస్చర్లో ఆసనాస్ చేస్తున్నారో దానికి ఆసనం అనేది రిలాక్సేషన్కి బాగా యూజ్ అవుతుందండి. అంతేకాకుండా స్పైనల్ కార్డ్ బ్యాక్ అంతా కూడా బాగా ఫ్రీగా ఉండటానికి ఈ ఆసనం బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ మన స్పైనల్ కార్డ్ని స్ట్రెంథెన్ చేసేది, బ్యాక్ పెయిన్ తగ్గించే అద్భుతమైన ఆసనం భుజంగాసన్. భుజంగం అంటే స్నేక్. స్నేక్ ఏ పోస్చర్లో ఉంటుందో పైకి వచ్చేటప్పుడు అదే ఇదిలో ఉంటుంది కనుక దీనికి భుజంగాసన్ అని చెప్పి నేమ్ వచ్చింది. స్లోగా అప్ టు చెస్ట్ వరకు పైకి లేపుతామండి ఫుల్గా. నెక్స్ట్ ఫుల్గా మనం భుజంగాసనం చేసేటప్పుడు నావెల్ పాయింట్ వరకు కూడా పైకి తీసుకొచ్చి ఎల్బోస్ 2 స్ట్రైట్గా ఉంటాయి, 2 మడుములు కలిపి ఉంచుకోవాలి. వీలైనంత వరకు పైకి చూడాలి. చూసేటప్పుడు అబ్జర్వ్ చేయండి, నెక్ బాగా ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది, చెస్ట్ ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది. అంతేకాకుండా అబ్డామినల్ దగ్గర ఉండే ఫ్యాట్ కూడా మనం తగ్గించుకునే ఛాన్సెస్ ఉంటుంది. పొట్ట కూడా మనకి ఎక్కువ ప్రెజర్ పడుతుంది. సేమ్ అలానే ఉంటూ తిరియక్ భుజంగాసన్ అంటే భుజంగాసనంలో ఉంటూ రైట్ సైడ్ టర్న్ అవ్వాలి. అంటే
అంటే రైట్ షోల్డర్ పై నుంచి బ్యాక్ చూడాలి రైట్ సైడ్. దీన్ని తిరియక్ భుజంగాసన అంటారు. ఇప్పటి వరకు భుజంగాసనంలో స్పైనల్ కార్డ్కి కింద భాగం పైన భాగం మనకు స్ట్రెచ్ అయితే, ఇప్పుడు సైడ్ పార్ట్స్ కూడా భుజంగాసనంలో స్ట్రెచ్చింగ్ చేస్తున్నాం. ఇక్కడ తిప్పేటప్పుడు ఆపోజిట్ సైడ్ అంతా కూడా స్ట్రెచ్ అవుతుందండి. సేమ్ అలానే ఎక్సేల్ చేస్తూ ఆపోజిట్ సైడ్ చేయండి. ఓకే, స్లోగా ఇన్హేల్ చేస్తూ స్ట్రైట్గా రండి. అట్లా 16 టైమ్స్ చేయాలి. భుజంగాసనం అనేది బ్యాక్ పెయిన్కి చాలా బాగా యూజ్ అయ్యే ఫస్ట్ ఆసనం అండి. ఓకేనండి, ఇది చేసేటప్పుడు మన కెపాసిటీ ఇలా చేస్తే పెయిన్ వస్తుంది అనేవాళ్ళు ఎల్బోస్ రెండు కింద పెట్టుకొని ఎల్బో సపోర్ట్తో కూడా మనం భుజంగాసనం చేయొచ్చు. ఆ ఎల్బోస్ కూడా మూమెంట్ అనేది ముందుకి వెనక్కి కూడా మనం అడ్జస్ట్ చేస్తూ మనం చేస్తూ ఉండాలి అండి భుజంగాసనం. ఓకేనండి, ఈ భుజంగాసనం అనేది ఫస్ట్ మనకి ప్రైమరీ సిరీస్ చెప్పే ఆసనాల్లో వన్ ఆఫ్ ది ఆసన్ అండి. ఓకే, ఇది అయిపోయినాక టోటల్గా మన రిలాక్సేషన్. ఓకే, రిలాక్సేషన్ దగ్గరికి వచ్చేటప్పటికి బాలాసన్, దీన్నే మనం మత్స్య క్రీడాసన్ అని అంటారు. రెండు చేతుల్లో కూడా ఒక దాని మీద ఒకటి పెట్టుకొని క్రాస్గా పెట్టుకొని రైట్ సైడ్ మనం బెండ్ అయ్యేటప్పుడు రైట్ నీ వచ్చి రైట్ ఎల్బోకి టచ్ అవుతున్నట్టు పెట్టుకోవాలి. అట్లానే ఆపోజిట్ సైడ్ కూడా బోత్ సైడ్స్ చేయాలి. ఇది రిలాక్సేషన్కి చాలా మంచి ఆసన అండి. ఇది బ్యాక్ పార్ట్సే కాకుండా సైడ్ పార్ట్స్ అన్నిటిని కూడా రిలాక్స్ చేస్తుంది మకరాసన్. సేమ్ ఇప్పుడు సింగిల్ లెగ్తో మనం శలభాసన్ చేస్తున్నామండి. బోత్ హ్యాండ్స్ థైస్ కింద పెట్టుకొని సింగిల్ లెగ్ని 15 degrees వరకు పైకి లేపాలి. ఓకే, అట్లాగా ఆపోజిట్ సైడ్ కూడా ఫస్ట్ 15 తర్వాత 45 degrees బాగా పైకి లేపుతారు. ఓకే, నెక్స్ట్ బోత్ లెగ్స్ని కూడా 45 degrees వరకు ఇదే కంటిన్యూషన్లో చేస్తూ ఉండాలి. దీన్ని శలభాసన్ అంటారు. అంటే లోకస్ట్ మిడత ఎలా అయితే ఉంటుందో అదే పోస్చర్లో ఉంటుంది కనుక దీనికి శలభాసన్ అని చెప్పి నేమ్ వచ్చింది. ఓకే, బోత్ లెగ్స్తో చేయండి శలభాసన్. ఇది అబ్డామినల్ స్ట్రెంథెన్ చేయడానికి ఆసన చాలా బాగా యూజ్ అవుతుందండి. సయాటికా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి శలభాసన్ చాలా బాగా యూజ్ అవుతుందండి. సేమ్ అదే పోస్చర్లో ప్రోన్ పోస్చర్లో ఉంటూ వెనక్కి మోకాలు మడిచి యాంకిల్స్ పట్టుకొని తల చాలా పైకి అంటే అప్ టు నావెల్ పాయింట్ వరకు మన బాడీ మొత్తాన్ని లేపాలి. కింద ఉన్న కాల్ని కూడా పైకి లేపాలి. దీన్ని ధనురాసన్ అంటారు. మన ధనుస్సు అంటే విల్లు ఎక్కువ పెట్టేటప్పుడు అది ఎలా ఉంటుందో అదే పోస్చర్లోకి మనం రావాలి. సేమ్ అలానే కాళ్ళు పైకి లేపి రోల్ చేయండి ముందుకి వెనక్కి. ఓకే, ఇది చేసేటప్పుడు మనకి బాగా ఏంటంటే ఈ అబ్డామినల్ స్టమక్ బాగా స్ట్రెంథన్ అవుతాయండి. ఓకే, నెక్స్ట్ మళ్ళీ బాలాసన్, రిలాక్సింగ్ బాలాసన్. ఇప్పుడు స్లోగా శలభాసనంలోనే ఉంటూ హ్యాండ్స్ లెగ్స్ బోత్ స్ట్రెచ్ చేయాలండి. బాగా స్ట్రెచ్ చేయాలి. వీలైనంత వరకు హ్యాండ్స్ రెండు స్ట్రైట్గా ఉండాలి. స్ట్రైట్గా ఉండి ఎంత వీలైతే అంతవరకు స్ట్రెచ్ చేస్తూ మత్స్య క్రీడాసనం వేయండి. ఓకే, ఏం లేదు, ఫైనల్కి వచ్చేసామండి. టోటల్ రిలాక్సేషన్ గురించి మత్స్యాసనం వేస్తున్నాము, మత్స్య క్రీడాసన్. ఓకే, మత్స్య క్రీడాసనంలో మనకి స్పైనల్ కార్డ్ బ్యాక్ అంతా కూడా రిలాక్సేషన్ అవుతుందండి. నెక్స్ట్ అలానే ఉంటే ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో అందరికీ కామన్గా ఉండేది డయాబెటీస్. ఓకే, ఆ షుగర్ కంప్లైంట్ వాళ్ళకి ఈ ఆసనం అనేది చాలా బాగా పనిచేస్తుంది. వక్రాసన్, స్ట్రైట్గా కూర్చొని రైట్ లెగ్ ఫోల్డ్ చేసి రైట్ లెగ్ అనేది లెఫ్ట్ లెగ్ బ్యాక్కి తీసుకొని వెళ్ళి ఆపోజిట్ హ్యాండ్తో దాన్ని ఇంటర్లాక్ చేసి బొటన వేలు పట్టుకోవాలండి. కాళ్ళ వేలు యొక్క బొటన వేలు పెట్టుకొని ఆపోజిట్ హ్యాండ్ అనేది వెనక్కి పెట్టుకొని బ్యాక్కి ట్విస్ట్ చేయాలి బాగా. ఓకే, వీలైతే నార్మల్గా అదే యాంగిల్లో పెట్టచ్చు, లేదు అంటే ఈ రైట్ లెగ్ని ఫోల్డ్ చేసి ఆపోజిట్ సైడ్ కూడా టర్న్ చేయాలి. ఓకేనండి, పోస్చర్లో కనిపిస్తుంది చూడండి. ఫస్ట్ స్టెప్ సార్ చేశారు, సెకండ్ స్టెప్ అక్కడ చేస్తున్నాను చూడండి. లెగ్ ఆపోజిట్ సైడ్ తీసుకొని వచ్చి హ్యాండ్ బ్యాక్ పెట్టాలి. ఓకే, ఇది వక్రాసన్, వక్రంగా తిప్పాలి. ఇది చేసేటప్పుడు టోటల్ ప్రెజర్ అంతా కూడా మన ప్యాంక్రియాస్ మీద పడుతుంది. ఇట్లా పట్టడం వల్ల ఇన్సులేషన్ సర్క్యులేషన్ అనేది చాలా బాగా అవుతుంది, ఇన్సులిన్ సర్క్యులేషన్ అనేది. సో ఇన్సులిన్ ఎప్పుడైతే సీక్రెట్ కరెక్ట్గా అవుతుందో మనకి డయాబెటీస్ అనేది వచ్చే ఛాన్సెస్ కూడా చాలా తక్కువగా ఉంటుందండి, ఇన్సులిన్ని మనం బ్యాలెన్స్ చేసుకుంటే. సో ఓవరాల్గా అదే కాకుండా మనం పొట్ట మీద నొక్కి ఉంచుతున్నాం కనుక దానివల్ల ఏమవుతుందంటే డైజెస్టివ్ సంబంధించిన డిజార్డర్స్ అనేవి తగ్గించుకోవడం అనేది జరుగుతుంది. సేమ్ అదే పోస్చర్లో ఉంటూ కింద ఉన్న కాళ్ళు మడిచి పట్టుకోండి. వెనుకున్న హ్యాండ్ అనేది వెనక్కి నడుం వెనక్కి ఇంటర్లాక్ చేసి పట్టుకోండి. దీన్ని అర్ధ మత్స్యేంద్రాసన్ అంటారు. పూర్వ రోజుల్లో మత్స్యేంద్ర మహాముని అనేవాడు ఈ ఆసనంలో మనకి ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాళ్ళు, ధ్యానం చేయటం అనేది. ఆ ఆసనం అనేది చాలా ఎక్కువగా అంటే అది చాలా అడ్వాన్స్డ్ పోస్చర్ కనుక అదంతా మనం చేయలేం కనుక అందులో సగం చేస్తున్నాము. సో దానికి అర్ధ మత్స్యేంద్రాసనం అని చెప్పి నేమ్ వచ్చింది. ఓకే, ఇట్లా ఇంటర్లాక్ చేసేటప్పుడు వీలైనంత వరకు మన చేతితో మన మోకాల్ని పొట్టలో ఎంత గట్టిగా అదుముకుంటే అంత మంచి రిజల్ట్ వస్తుందండి. డయాబెటిక్కి ఫస్ట్ చెప్పే ఆసనం అండి ఇది.
ఓకే. అంతేకాకుండా మన డైజెస్టివ్ డిజార్డర్స్ అనేది దీని నుంచి 100కి 99% కూడా మనం తగ్గించుకునే ఛాన్సెస్ ఉంటుంది. అంతేకాకుండా మన కిడ్నీస్ ఫంక్షనింగ్ బాగా జరగటానికి కూడా ఈ ఆసనం అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. అంతేకాకుండా మనం బ్యాక్‌కి ట్విస్ట్ చేసేటప్పుడు నడుము భాగాన్ని ట్విస్ట్ చేస్తున్నాం కనుక, నడుము దగ్గర ఉండే ఫ్యాట్ కూడా మనకు తగ్గే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. అంతేకాకుండా షోల్డర్స్ కూడా బాగా ఎక్స్పాండ్ చేస్తున్నాం కూడా షోల్డర్స్ ఎక్స్పాన్షన్ కూడా ఈజీగా అవుతుందండి. ఫైనల్‌గా మనకి 40 ఇయర్స్ వచ్చినా, 30 ఇయర్స్ వచ్చినా, 20 ఇయర్స్‌కే మనం చాలా వంగి నడవటం అనేది, లేదంటే ముసలితనం రావటం అనేది అందరికీ చాలా ఎక్కువగా కనిపించేది. కానీ ఈ ఆసనం చేయడం వల్ల మనకి వృద్ధాప్యం అనేది రావడం చాలా కష్టమండి. దీన్ని గోముఖాసనం అని చెప్పి అంటారు. ఈ గోముఖాసనం చేసేటప్పుడు 2 నీస్ కూడా ఫోల్డ్ చేసి ఒక నీ మీద ఒకటి పెట్టుకొని, ఏ నీ అయితే పైనుందో ఆ హ్యాండ్ అనేది పైకి తీసుకొనొచ్చి, ఆపోజిట్ హ్యాండ్ అనేది బ్యాక్ తీసుకొనొచ్చి ఇంటర్లాక్ చేయాలండి. ఇంటర్లాక్ చేసి స్పైన్ స్ట్రెయిట్‌గా చేయాలి. దీనివల్ల స్పైన్ అనేది బాగా స్ట్రెయిట్‌గా తయారవుతుంది. బాగా స్ట్రెంథెన్ అవుతుంది. మన 100 ఇయర్స్ అయినా కానీ మనం అంతే స్ట్రాంగ్‌గా తయారవ్వడం అనేది జరుగుతుంది. ఫైనల్‌గా మయూరాసన్. ఈ ఆసనం చేయడం వల్ల ఏంటంటే మనకి డైజెషన్ అనేది ఎలాంటిది తీసుకున్నా కానీ ఈజీగా డైజెషన్ అయ్యే ఛాన్సెస్ అనేవి 100కి 100% ఉంటుందండి మయూరాసనం వల్ల. ఓకే. మయూరాసనం చేసేటప్పుడు ఫస్ట్ వజ్రాసనంలోకి వస్తూ 2 చేతులని కూడా మోచేతులు అనేవి పొట్టలో అదుముతున్నట్టు పెట్టుకొని రిస్ట్ సపోర్ట్‌తో ఫస్ట్ రైట్ లెగ్ అనేది ఫోర్‌హెడ్ కింద టచ్ చేసి రైట్ లెగ్ బ్యాక్ తీసుకొని వచ్చి స్ట్రైట్ చేయండి. సేమ్ అట్లానే ఉంటూ లెఫ్ట్ లెగ్ అనేది బ్యాక్ తీసుకొని వచ్చి స్ట్రైట్ చేయండి. ఇట్లా స్ట్రైట్ చేస్తూ స్లోగా హ్యాండ్స్ మీద బ్యాలెన్స్ చేస్తూ హెడ్ కొంచెం పైకి లేపండి. కొంచెం లేపాక హెడ్ కూడా స్ట్రైట్ చేయండి. అట్లానే బాడీ కొంచెం ముందు పుష్ చేస్తూ లెగ్స్ పైకి లేపితే అదే మయూరాసన్. ఓకే. అందులో మెయిన్ మనకి త్రిదోషాసనం ఎలిమినేట్ చేయడానికి ఇప్పుడు మనకి ఈ కరోనా టైంలో మన రెస్పిరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. రెస్పిరేటరీ సిస్టమ్ అనేది చాలా స్ట్రెంథెన్ చేసుకోవాలి. అట్లా చేసుకోవటానికి ఈ కపాలభాతి అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. వజ్రాసనంలో కానీ, పద్మాసనంలో కానీ ఎనీ సిట్టింగ్ పోస్చర్లో కూర్చొని మనం ఫోర్స్ఫుల్గా ఎక్సలేషన్ అనేది చేయాలి. మనం స్టమక్ దగ్గర అంటే అబ్డామినల్కి స్టమక్కి మిడిల్లో మూమెంట్ మనం తీసుకునే బ్రీతింగ్ 2 కూడా కోఆర్డినేట్ అవ్వాలి అండి. ఇట్లాగా 60 టైమ్స్ ఎక్సలేషన్ ప్రాసెస్ చేయాలి. ఇట్లా చేసేటప్పుడు కపాల భాతి. కపాలం అంటే స్కల్, భాతి అంటే ఏంటి ప్రకాశింపచేయడం. అంటే మన స్కల్ అంతా కూడా అంత షైన్ అవుతుంది. అంటే అంత షార్ప్గా తయారవుతుంది. చాలామందికి ఒకసారి చదివితే గుర్తుంటుంది, కొంతమందికి 100 సార్లు చదివినా గుర్తుండదు. అట్లాగా మనకి చదివిన వెంటనే గుర్తుపెట్టుకోవాలన్నా, మెమరీ అనేది బాగా ఇంక్రీజ్ చేసుకోవాలన్నా కపాలభాతి అనేది బాగా పనిచేస్తుంది. అంతేకాకుండా స్టమక్ దగ్గర ఉన్న ఫ్యాట్ తగ్గించుకోవడానికి, అక్కడ ఉండి 72,000 ఆఫ్ నాడీస్ని మనం యాక్టివేట్ చేసుకోవడానికి కపాలభాతి బాగా పనిచేస్తూ ఉంటుంది. కపాలభాతి చేసేటప్పుడు ఏంటి అంటే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, అల్సర్స్ ఉన్నవాళ్ళు, నెక్స్ట్ ప్రెగ్నెన్సీ లేడీస్, బీపీ ఉన్నవాళ్ళు కపాలభాతి చేయకూడదండి. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ స్లోగా ఈ క్రియలు అయిపోయినాక మనం చేయాల్సింది ఏంటి అంటే ప్రాణాయామ. ఓకే. ప్రాణాయామ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ప్రాణాయామం ద్వారా మనకి ఏమవుతుందంటే మనకి ప్రాణశక్తి అంతా కూడా నాడి నుంచి ఫ్లో అవుతుంది కనుక ఈ నాడీస్ అనేది ఫ్లో అవ్వటానికి మనం పర్ఫెక్ట్గా పనిచేయడానికి మనకి ప్రాణాయామం అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. అంటే నాడీస్ని ప్యూరిఫై చేయడానికి ప్రాణాయామం అనేది ఉపయోగపడుతుంది. అందులో మనకి ఈరోజు మనం అనులోమ విలోమ ప్రాణాయామం చేస్తున్నాము. దీన్ని ప్రాణాయామ ముద్ర అంటారు. రైట్ హ్యాండ్ ఇట్లా తీసుకొని రైట్ ఇండెక్స్ ఫింగర్, రైట్ మిడిల్ ఫింగర్ ఇట్లా ఫోల్డ్ చేసుకొని అనులోమ విలోమ ప్రాణాయామం చేసేటప్పుడు మనకి మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది, కొంతమంది లెఫ్ట్ నుంచి స్టార్ట్ చేస్తారు, కొంతమంది రైట్ నుంచి స్టార్ట్ చేస్తారు. కానీ రైట్ నుంచి స్టార్ట్ చేయడం ఎందుకు అంటే లెఫ్ట్ నాస్ట్రిల్ అనేది చంద్రుడికి రిప్రజెంటేషన్ అయితే రైట్ నాస్ట్రిల్ అనేది సూర్యుడికి రిప్రజెంటేషన్ అంటారు. అట్లా మనకి సూర్యుడి నుంచి ఏం వస్తుందో అందరికీ తెలుసు, ప్రాణశక్తి వస్తుందని తెలుసు. ఇప్పుడు మనకి ఈ టైంలో మన ప్రాణశక్తిని మనం బిల్డప్ చేసుకొని ప్రాణశక్తి అనేది శరీర అన్ని అవయవాలకి పంపించాలి కనుక మనం రైట్తో స్టార్ట్ చేస్తున్నాము. మీకు అలవాటు లెఫ్ట్ అయితే లెఫ్ట్తో కూడా మీరు చేయొచ్చు. ఇప్పుడు స్లోగా మనం ఏం చేస్తామంటే రైట్ ఇండెక్స్ ఫింగర్తో లెఫ్ట్ నాస్ట్రిల్ క్లోజ్ చేస్తాము. రైట్ నుంచి స్లోగా ఇన్హేల్ చేయాలి, చాలా స్లోగా చేయాలి. ఇప్పుడు రైట్ నాస్ట్రిల్ క్లోజ్ చేసి లెఫ్ట్తో ఎక్సేల్ చేయాలి, మరలా లెఫ్ట్ నుంచి ఇన్హేల్ చేయాలి. ఓకే. లెఫ్ట్ నుంచి ఇన్హేల్ చేసి లెఫ్ట్ క్లోజ్ చేసి రైట్లో ఎక్సేల్ చేయాలి. ఇలా రైట్ నుంచి స్టార్ట్ చేసి రైట్తో ఎండ్ చేస్తాం. ఇలా చేసి ఇది ఒక సైకిల్. అట్లా మీరు మార్నింగ్ 21 సైకిల్స్, ఈవినింగ్ ఒక 21 సైకిల్స్ చేయాలి. ఓకే. ఇది అనులోమ విలోమ ప్రాణాయామం. ఓకే. దీని నెక్స్ట్ మనకి ఈ కరోనాకి
మనకి ఇంటర్నల్గా కరోనా అనేది లోపలికి ఎంటర్ అయినా కానీ ఆ వైరస్ అనేది స్ప్రెడ్ అవ్వకుండా ఉండాలి అంటే మనకి ఇంటర్నల్గా ఇమ్యూనిటీ పవర్ ఉండాలి. ఆ ఇమ్యూనిటీ పవర్ ఉండాలంటే మనం ఏం చేయాలి, ఓకే, ఇమ్యూనిటీ పెంచుకోవాలంటే ఏం చేయాలి, దానికి మనం ఇంటర్నల్గా రెసిస్టెన్స్ పవర్ అనేది ఎలా బిల్డప్ చేసుకోవాలి అంటే ఈ సూర్యప్రదన అనేది దానికి బాగా యూజ్ అవుతుంది. మనకి ఈ వైరస్ అనేది హై టెంపరేచర్లో అది స్ప్రెడ్ అవ్వడం అనేది చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటుంది. ఈ సూర్యవేదన ప్రాణాయామం చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి హీట్ అనేది ఇంటర్నల్గా ఎక్కువగా ప్రొడ్యూస్ అవడం వల్ల ఆ వైరస్ అనేది లోపల స్ప్రెడ్ అవ్వకుండా లంగ్స్కి ఏమీ ఎఫెక్ట్ అవ్వకుండా ఉండేలాగా ఇది మనకు ఉపయోగపడుతుంది. ఇది చాలా సింపుల్ అండి. సేమ్ ప్రాణాయామ ముద్ర తీసుకొని రైట్ నుంచి ఇన్హేల్ చేస్తూ లెఫ్ట్ నుంచి ఎక్సేల్ చేస్తాము. ఇది సూర్యవేదన. ఇలా 16 టైమ్స్ చేయండి. సేమ్ అట్లానే ఉంటూ నెక్స్ట్ భ్రామరి ప్రాణాయామ. స్ట్రైట్గా కూర్చోవాలి. బోత్ హ్యాండ్స్ ఇట్లాగా ఎల్బోస్ దగ్గర బెండ్ అవుతూ బోత్ ఇయర్స్ని ఇండెక్స్ ఫింగర్తో క్లోజ్ చేసుకొని టంగ్ బయటికి తీసుకురండి. టంగ్ బయటికి తీసుకొని వచ్చి పైకి అప్పర్ ప్యాలెట్ టచ్ చేసి ఓంకారం సౌండ్ బాగా ఇన్హేల్ చేస్తూ ఓంకారం చేయాలి. స్లోగా రిలీజ్ చేసేటప్పుడు ఎక్సేల్ చేయాలి. ఇట్లాగా 16 టైమ్స్. ఓకే, మనకి ఇట్లాంటి కరోనా టైంలో కూడా గన్ని భాస్కర్ గారు మనందరినీ ఉద్దేశించి ఇంతలాగా ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఆసనాలు అని చెప్పేసి మీరు తీసుకోవద్దండి. ఇది ప్రతి మూమెంట్ కూడా మనకి థెరపీ ఓరియంటేషన్లో ఉంది. ఎందుకంటే యాజ్ ఏ యోగా టీచర్స్గా మేము ఆసనాలు చెప్తూనే ఉంటాం, కానీ ఈ మూమెంట్స్కి ఆసనాస్కి చాలా డిఫరెన్స్ అనేది ఉంది. ఎందుకంటే మనకి తెలియకన్నా మనకి స్టార్టింగ్లో కొత్తగా ఉంటుంది, కానీ కంటిన్యూస్గా చేయడం వల్ల ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ కూడా మనం మూమెంట్ చేస్తూనే వెళ్తున్నాము. నఖశిఖ పర్యంతం అని చెప్పి కాళ్ళ వేళ్ళ చివరి దగ్గర నుంచి తల పై భాగంలో ఉండే వేళ్ళ హెయిర్తో సహా ప్రతి దానికి కూడా మనం మూమెంట్ చేస్తూనే ఉన్నాము. సో మనకి ఇంటర్నల్గా ఈ ప్రాణశక్తి అనేది ఎప్పుడైతే ఈజీగా ఫ్లో అవుతుందో మనకి కరోనా కాదు కదా, ఏ వైరస్ లోపలికి వెళ్ళా కానీ దాని నుంచి మనకి వచ్చే డిసడ్వాంటేజెస్ అనేవి రాకన్నా మనం తగ్గించుకోవడం జరుగుతుంది. ఓకేనండి. ఓకే, ఈ కరోనా టైంలో ఎవరు బయటికి రాలేని స్థితిలో మనందరి గురించి ఇంత తీసుకొని మన గురించి అంత అవేర్నెస్ తీసుకురావడానికి ఆయన చేసిన దానికి మనం 100% మనం యూటిలైజ్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రాక్టీస్ అనేది ఆయన చేసుకుంటే ఆయనకు మాత్రమే బెనిఫిట్స్ వస్తుంది. సో సొసైటీలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా బెనిఫిట్ పొందాలి అని చెప్పేసి ఆయన ఇంత డిటర్మినేషన్తో మనందరికీ కూడా ఈ ఆన్లైన్ క్లాసెస్ పెట్టి ఎర్లీ మార్నింగ్ మనందరినీ ఈ టైంకి మనల్ని అవేకన్ చేయించి కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేస్తున్నందుకు మనందరం కూడా ఆయన్ని అప్రిషియేట్ చేయాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.